హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈ ఏపీ సెట్ 2024 రిజల్ట్స్ సంబంధించిన నిన్న ఒక న్యూస్ రిలీజ్ అయింది. అది ఏంటంటే వెబ్సైట్లో ఒక అప్డేట్ చేశారనమాట. అది ఏంటని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఈ ఆల్మోస్ట్ మనం చూసి ఉంటారు కొంతమంది అయితే. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి, ఏపీ సెట్ 2024 స్కోర్ కార్డు, ఫైనల్ కీస్, తర్వాత రిజల్ట్, తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ప్రెస్ నోట్ ఉంది. ఈ ప్రెస్ నోట్ క్లిక్ చేస్తే మనకి ఇది ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఏయూ డిక్లేర్స్ ఏపీ సెట్ 2024 రిజల్ట్స్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డిక్లేర్ చేశారని ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే కొన్ని కంటెంట్స్ ఒకసారి చూద్దాము. అంటే హిందూ పేపర్ వచ్చిందన్నమాట. ద యూనివర్సిటీ ఆఫ్ ఫ్రైడే డిక్లేర్డ్ ది రిజల్ట్ ఆఫ్ ఏపీ సెట్ 2024 అండ్ పోస్టెడ్ దెమ్ ఆన్ ది వెబ్సైట్. అంటే రిజల్ట్ ఇచ్చినారు, అదన్నీ కూడా వెబ్సైట్లో మనం పోస్ట్ చేస్తాము కూడా చెప్తున్నాను అనమాట. ఇంకొక విషయం, ఎంతమంది రాశారు చూస్తే 30,448 మెంబర్స్ అప్లై చేశారు. బట్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అని చూస్తే 2,444 అనమాట. ఓకేనా? ఈ ఏపీ సెట్ ఎగ్జామ్ ఎందుకని చూస్తే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ది కాలేజ్ ఆర్ యూనివర్సిటీకి ఇది ఎలిజిబిలిటీ అనమాట ఒకటి. ఓకేనా? అంటే డిగ్రీ కాలేజీకి కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాసుకోవడానికి ఇది ఒక ఎలిజిబిలిటీ ఎగ్జామినేషనే ఏపీ సెట్. ఓకేనా? ఇక్కడ దీని ముందు జరిగింది ఏంటంటే ఏపీ సెట్ రిజల్ట్ రావడం తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాతనే మనకి క్వాలిఫై అయినట్టుగా సర్టిఫికేట్ ఇంటికి వస్తుంది. కానీ ఈసారి ఏం చెప్తున్నారంటే ది ఏపీ సెట్ విల్ ఇష్యూ ది సర్టిఫికేట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ బై ది క్యాండిడేట్ ఇన్ హిస్ ఆర్ అప్లికేషన్ ఫామ్. మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఏమైతే ఇచ్చారో ఆ డీటెయిల్స్ని బేస్ చేసుకుని ఇంటికి ఏపీ సెట్ క్వాలిఫై అయినట్టుగా సర్టిఫికేట్ వస్తుంది. ఓకేనా? ది అపాయింటింగ్ అథారిటీ షుడ్ వెరిఫై ది ఒరిజినల్ రికార్డ్స్. అంటే మీరు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కానీ లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ మీరు అప్లై చేసుకుంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే ఏబిపిఎస్ అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మీ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్, 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అన్ని సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్గా ఉందా అని చెక్ చేయండి. అప్పుడు ఏపీ సెట్ ఒకవేళ మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ జరిగితే ఏపీ సెట్ రెస్పాన్సిబుల్ కాదని నీట్గా ఇచ్చేసారనమాట. ఓకేనా? ది ఏపీ సెట్ is not responsible for this same. The candidate must fulfill the minimum eligibility condition for AP set. ఓకేనా? ఇది మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పొచ్చు. వెరిఫికేషన్ ఉండదు, డైరెక్ట్గా ఇంటికి సర్టిఫికేట్ వస్తుంది. ఒకవేళ మీరు ఏమైనా ఎగ్జామ్స్కి అప్లై చేసుకుంటే అప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది అని నీట్గా ఇచ్చారనమాట. బట్ ఈ విధంగా సిచ్యువేషన్ దీని ముందు ఎప్పుడు జరగలేదు అనుకున్నాను, ఇదే ఫస్ట్ టైం. మేబీ ఎలక్షన్ రిజల్ట్ మూమెంట్లో గవర్నమెంట్ జరిగే ప్రాసెస్ వల్ల మేబీ ఈ డెసిషన్ వచ్చుండొచ్చు ఏపీ సెట్ అథారిటీ. ఓకే, ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే కొంతమంది దగ్గర ప్రొవిజన్ సర్టిఫికేట్ లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, ఈడబ్ల్యూఎస్ ఉండదు, చాలా రకరకాల ఇష్యూస్ ఉంది. బట్ మ్యాక్సిమం మెంబర్స్కి ఇది ఒక అడ్వాంటేజే. వెయిట్ చేద్దాం, ఇంకొక 10 daysలో మనకి అసలు విషయం ఏంటిని తెలిసిపోతుంది. మేబీ ఏపీ సెట్ వెబ్సైట్ కూడా మనకి అప్లోడ్ చేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది న్యూస్ అనమాట. చాలామందికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బట్ వెరిఫికేషన్ పోతేనే మనకు ఒక సాటిస్ఫై ఉంటుంది కూడా చెప్పవచ్చు. ఓకే, ఏం జరుగుతుంది, ఏం విషయంలో మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, వెరిఫికేషన్ ఒక సైడు, వెరిఫికేషన్ లేకుండా సర్టిఫికేట్ రావడం కూడా ఒక సైడు. ఓకేనా? ఎవరికైనా మేబీ 10 to 15 daysలో లేకపోతే మ్యాక్సిమం 1 month లోపల ఎవరికైనా మీకు సర్టిఫికేట్ ఇంటికి వస్తే మనకి ఈ వీడియో కింద ఉండే డిస్క్రిప్షన్లో కానీ ఒక నంబర్ ఉంటుంది, లేకపోతే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో మెసేజ్ చేయండి, మళ్ళీ దానికి ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ మళ్ళీ మాట్లాడతాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.